హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. గత వీడియోలో మనం అకాడమిక్ క్యాలెండర్ గురించి నెలవారీగా ఏ సిలబస్ 1 నుంచి 5 తరగతిలోకి ఏ సిలబస్ బోధించాలి, అలాగే ఇంపార్టెంట్ డేస్, నెక్స్ట్ థీమ్ గురించి, అలాగే మోటివేషన్ స్టేట్మెంట్ గురించి దాని గురించి పరిశీలన చేయించాము. అలాగే ఈసారి క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాము. అలాగే మంత్ వైజ్ వర్కింగ్ డేస్ 2025 సంబంధించి మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇచ్చారు. అలాగే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 23rd ఏప్రిల్ వరకు అన్నట్టుగా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ డేస్ 316 అన్నట్టుగా చూపించారు. అలాగే కింద నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, అలాగే మైనారిటీకి ఎలా ఉంటాయి నెంబర్ ఆఫ్ హాలిడేస్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఆ విధంగా ఫాలో అవడం జరుగుతుంది. అలాగే మనకి జనరల్ స్కూల్ సంబంధించి దసరా హాలిడేస్ 24 నుంచి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఇస్తారన్నట్టుగా సూచించారు. ఇవి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పై అధికారులు సూచించిన మేరకు మనం ఫాలో అవడం జరుగుతుంది. అలాగే క్రిస్మస్ హాలిడేస్ 25 డిసెంబర్ 25 నుంచి అన్నట్టుగా ఇచ్చారు. అలాగే క్రిస్మస్ హాలిడే అనమాట అది. అలాగే సంక్రాంతి హాలిడేస్ జనవరి 10 నుంచి జనవరి 18 వరకు ఇస్తారన్నట్టుగా ఇందులో చూపించారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్కి సంబంధించి వాళ్ళకి దసరా హాలిడేస్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు అన్నట్టుగా అందులో చూపించారు. అలాగే క్రిస్మస్ హాలిడేస్ డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 28 వరకు ఇస్తారంటే సూచించారు. అలాగే సంక్రాంతి హాలిడేస్ జనవరి 10 నుంచి జనవరి 15 వరకు ఇవ్వాలి అన్నట్టుగా ఇందులో క్యాలెండర్లో చూపించారు. ఇది క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్కి. పై జనరల్ హాలిడేస్ జనరల్ స్కూల్స్కి ఏమో అవి, కింద క్రిస్టియన్ స్కూల్స్కి వేరేగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సబ్జెక్ట్ వెయిటేజ్ పర్ వీక్ 1 నుంచి 5వ తరగతి వరకు సంబంధించి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అన్నట్టుగా ఇందులో క్యాలెండర్లు సూచించారండి. ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి తెలుగు 10 పీరియడ్లు ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ 10 పీరియడ్లు ఉండాలి. థర్డ్ 8 పీరియడ్లు, ఫోర్త్, ఫిఫ్త్ 8 పీరియడ్లు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ 10, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని క్లాసులు కూడా 10 పీరియడ్లు ఉండాలి. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ సెకండ్ క్లాస్ వచ్చి 10 పీరియడ్లు ఉండాలి. అలాగే థర్డ్ క్లాస్ 8, ఫోర్త్ 8, ఫిఫ్త్ 8 అనేది మనం వాటిని అలాట్ చేసుకుని బోధించాల్సి ఉంటుంది. అలాగే ఈవీఎస్ వచ్చేటప్పటికి ఫస్ట్ సెకండ్ క్లాస్కి ఈవీఎస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చూపించలేదు. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఆర్ఎస్ పీరియడ్లు ఉండాలన్నట్టుగా చూపించారు. అలాగే ఏవి అంటే ఆనంద వేదిక, ఇక్కడ ఏవి అని చూపించారండి. ఇది ఏవి అంటే ఆనంద వేదిక. ఈ ఆనంద వేదిక అనేది ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్ క్లాస్కి, ఫోర్త్, ఫిఫ్త్కి అంటే ప్రతి క్లాస్ కూడా ఆ వారానికి 6 పీరియడ్లు బోధించాలన్నట్టుగా సూచించారు. అలాగే వీ లవ్ రీడింగ్, వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించి ఫస్ట్ సెకండ్కి 3 పీరియడ్లు ఉండాలి వారానికి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వచ్చేటికి 2 పీరియడ్లు ఉండాలన్నట్టుగా సూచించారు. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి ఫస్ట్ సెకండ్ క్లాస్కి 2 పీరియడ్లు ఉండాలి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వచ్చేటికి థర్డ్ 1 పీరియడ్, ఫోర్త్ 1 పీరియడ్, ఫిఫ్త్కి 1 పీరియడ్ ఉండాలి అన్నట్టుగా ఇందులో చూపించడం జరిగింది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి గేమ్స్ వారానికి 5 పీరియడ్లు ఉండాలి. 1 నుంచి 5వ తరగతి వరకు కూడా 5 పీరియడ్లు ఉండాలి. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి 1 పీరియడ్ ఉండాలి. అలాగే మాస్ డ్రిల్ వచ్చేటప్పటికి ప్రతి క్లాస్కి 1 to 5th క్లాస్కి, 1 నుంచి 5th క్లాస్కి ప్రతి క్లాస్ కూడా వారానికి ఒక్కొక్క పీరియడ్ మాస్ డ్రిల్ ఉండాలన్నట్టు ఇందులో చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ మ్యాండేటరీ యాక్టివిటీస్ ఏంటి అనేట్టుగా ఇందులో ఇచ్చారు. ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ మ్యాండేటరీ యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్ వైజ్గా కానీ స్కూల్ వైజ్గా కానీ మ్యాథమెటికల్ టేబుల్స్ డ్రిల్లింగ్ చేయించమన్నారు. ఫస్ట్ 5 minutes
ఆఫ్ మ్యాథ్స్ పీరియడ్స్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మొదటి 5 నిమిషాలు క్లాస్ వైజ్గా చేయించుకోవచ్చు, లేదా స్కూల్ వైజ్గా కానీ చేయించుకోవచ్చు అని అన్నారు. మ్యాథమెటిక్స్ టేబుల్స్ డ్రిల్లింగ్ చేయించాలి. అలాగే ఓరల్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎవ్రీడే అని ఇచ్చారు. అలాగే ఓరల్ డ్రిల్లింగ్ చేయించమన్నారు. ఎప్పుడంటే ప్రతిరోజు సాయంత్రం ఈ చెప్పబోయే విషయాల మీద డ్రిల్లింగ్ చేయించాలి. ఓరల్ డ్రిల్లింగ్ వీక్స్ మీద నేమ్స్ ఆఫ్ ద మంత్స్, నేమ్స్ ఆఫ్ ద ఇయర్స్, అలాగే డైరెక్షన్స్ అండ్ కార్నర్స్, నేమ్స్ ఆఫ్ ద తిథులు, నక్షత్రాలు, రాసులు, వీటి మీద ప్రతిరోజు సాయంత్రం పూట ఓరల్ డ్రిల్లింగ్ చేయించాలి. అలాగే నెక్స్ట్ నో బ్యాగ్ డే కండక్ట్ చేయమన్నారు. 1 నుంచి 5 తరగతి వరకు నో బ్యాగ్ డే కండక్ట్ చేయాలి. మనకి క్యాలెండర్లో ఇచ్చిన విధంగా ఏ రోజుల్లో అయితే చేయించమన్నారో నో బ్యాగ్ డే ఏ రోజైతే కండక్ట్ చేయమన్నారో ఆ రోజుల్లో పేపర్ కటింగ్స్, క్లే మోడలింగ్, డ్రాయింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, గార్డెనింగ్ మొదలైనవి కూడా చేయించాలి. దీనికి సంబంధించి నో బ్యాగ్ డే సంబంధించి ఏం చేయించాలి ఏంటనేది మరి తర్వాత మరి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ గుడ్ హ్యాండ్ రైటింగ్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ కర్సివ్ రైటింగ్ దీనికి సంబంధించి ఇది ప్రాక్టీస్ చేయించున్నారు. కర్సివ్ రైటింగ్ సంబంధించి లాంగ్వేజ్ పీరియడ్లో కర్సివ్ రైటింగ్ సంబంధించి ప్రాక్టీస్ చేయించమన్నారు. అలాగే సిలబస్ ప్రకారం ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయమన్నారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ యాక్టివిటీస్ చేయించమన్నారు. ఇవి దేనికి సంబంధించి అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఇది వారానికి 2 సార్లు చేయించాలి. అది ఇంగ్లీష్ ఫీల్డ్లో చేయించాలి. అది గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ అని ఉంది. దాని ప్రకారం చేయించాల్సి ఉంటుంది. అలాగే కండక్ట్ పర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. రెసైటింగ్ పోయమ్స్ అండ్ నేరేటింగ్ స్టోరీస్ యాజ్ పర్ ద సిలబస్ ఈవెంట్. అలాగే ఇంకా డైలీ 2 మార్క్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి మనకి రైటింగ్ స్కిల్స్, ఆన్సర్స్ ప్రజెంటేషను, మెమరీ రిటెన్షను, ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. దీనికి సంబంధించి 1 నుంచి 5 తరగతి పిల్లలకి ప్రతిరోజు 2 మార్క్స్ క్వశ్చన్ సంబంధించి అవి ప్రాక్టీస్ చేయించమన్నట్టుగా ఇందులో ఇవ్వడం జరిగింది. మండే తెలుగు, అలాగే ట్యూస్డే ఇంగ్లీషు, వెన్స్డే మ్యాథమెటిక్స్, థర్స్డే ఈవీఎస్ కండక్ట్ చేయమన్నట్టుగా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి ఇచ్చారు. నేను బడికి పోతా అనేది దీనికి సంబంధించి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఎన్ష్యూర్ 100% ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్, టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ ఇన్ ద 6 to 14 ఏజ్ గ్రూప్ ఆఫ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద స్కూల్. అలాగే టు బ్రింగ్ బ్యాక్ ఆల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ టు స్కూల్, టు కండక్ట్ ద ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఫర్ 1 month స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ రీఓపెనింగ్ డే అనమాట. ఇది స్కూల్ రీఓపెనింగ్ జూన్ 12 నుంచి రీఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకు అప్పుడు చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఎవరెవరు చేయాలి ఏంటనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే దానికి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఇచ్చారు. అదేవిధంగా టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇది ఆగస్ట్ నెలలో 4 to 6 అని ఇచ్చారు. సిలబస్ జూన్ జూలై సిలబస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే FA2 అక్టోబర్లో 13 to 15 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు చూపించారు. ఆగస్ట్ సెప్టెంబర్ సిలబస్ మీద జరుగుతుందని చూపించారు. అలాగే SA1 11 to 15 నవంబర్లో జరుగుతుందని ఇచ్చారు. అలాగే జూన్ టు అక్టోబర్ వరకు ఉండే సిలబస్ మీద SA1 జరుగుతుందని తెలియజేశారు. అలాగే FA3 జనవరి 5th నుంచి 7th వరకు 2026లో జరుగుతున్నట్టుగా చూపించారు. నవంబర్ డిసెంబర్ సిలబస్ మీద ఉంటుంది దాన్ని చూపించారు. అలాగే FA4 వచ్చేటప్పటికి ఫిబ్రవరి 9 to 11 మధ్యలో జరుగుతుందని చూపించారు. జనవరి నెల సిలబస్ మీద జరుగుతుందని చూపించారు. అలాగే SA2 1 to 5th క్లాస్ సంబంధించి 7 నుంచి 11th ఏప్రిల్ వరకు 2026లో జరుగుతుందని చూపించారు. టోటల్ సిలబస్ మీద ఉంటుంది. ఇది టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పై అధికారులు తెలియజేస్తుంటారు. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంకా QR కోడ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ NEP 2020, NCFSE 2023, NCFFLN 2022, NPST, TCM, క్లస్టర్ కాంప్లెక్స్ సంబంధించి ఇవి ఇచ్చారు QR కోడ్. దీని ఆధారంగా మనం చేస్తే మనం వెళ్ళి వివరంగా మనం ఇంక మరి కొంత తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఇది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనకి స్కూల్కి
ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇది ఎగ్జాము కండక్ట్ చేసిన తర్వాత ఒక వారం తర్వాత పిల్లలకి అసెస్మెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఇందులో తెలియజేశారు.